అసలు అమెరికా ఎన్నికల ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రజల ఓట్లు ఎక్కువ వచ్చినా గెలుపు గుర్రం ఇంట్రెస్టింగ్ గా అమెరికా ఎన్నికలు మారాయి. ప్రీ పోల్ సర్వేలు, ఎర్లీ ఓటింగ్ తర్వాత అమెరికన్ ఎలక్షన్ ఫైట్ టైట్ గా కనిపిస్తుంది. అక్టోబర్ 30తో ముగిసిన ప్రచారం మరింత హీట్ ని పెంచింది. ఇప్పుడు గెలుపు అటా ఇటా అర్థం కాక విశ్లేషకులు సైతం వెర్రెత్తిపోతున్నారు. ఫైనల్ ఓటింగ్ కి మరో 5 రోజులే ఉండటంతో రెండు ప్రధాన పార్టీల పల్స్ రేటు పెరిగిపోతుంది. సర్వేలన్నీ వెంట్రుకవాసి మార్జిన్లో కమలా హారిస్ ముందంజలో ఉన్నాయని చెబుతుంటే చాలా మంది ట్రంప్ గెలుస్తాడని అనుకుంటున్నారు. అసలేంటి కన్ఫ్యూజన్? అసలు ఫైనల్ క్యాంపెయిన్ ఎలా జరిగింది? ద గ్రేట్ అమెరికన్ ఫైట్ లో విజయం ఎవరిని వరించబోతుంది? ఈ గెలుపును డిసైడ్ చేసేదెవరు? లెట్స్ ఫోకస్. అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలంటే అన్ని దేశాల్లోనూ ఆసక్తి ఉండటం సహజమే. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం ఇదివరకు ఎప్పుడూ లేనంతగా టెన్షన్ పుట్టిస్తున్నాయి. అమెరికాలో గెలిచేవారిని బట్టి ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచ ఉద్రిక్తతలు ఎటు మలుపు తిరుగుతాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ ఎన్నికలు ఒక్క అమెరికాకే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇక ప్రెసిడెన్షియల్ గెలుపు కోసం టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. యుఎస్ ఉపాధ్యక్షురాలు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి మాజీ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య నెక్ అండ్ నెక్ ఫైట్ కొనసాగుతోంది. ఫైనల్ పోలింగ్ కు 5 రోజులే ఉండడంతో కీలకమైన రాష్ట్రాలతో సహా పలు ప్రాంతాల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు. 16.1 కోటికి పైగా ఉన్న అమెరికాలోని మొత్తం ఓటర్లలో ఇప్పటికే పూర్తయిన ముందస్తు ఓటింగ్లో 2,10,00,000 మంది తమ నిర్ణయాన్ని చెప్పేశారు. ఇక నవంబర్ 5న ఓటు వేసే సింహభాగం ఓటర్లు ఇప్పటికే నిర్ణయం తీసుకుని న్యూట్రల్ ఓటర్లు, ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ లో ఉన్న ఓటర్ల మద్దతు కోసం ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ట్రంప్ పై హారిస్ స్వల్ప తేడాతో ముందంజలో ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ లోని అన్ని ప్రధాన అధ్యక్ష ఎన్నికల సగటును తీసుకునే పోలింగ్ ట్రాకర్ 538 ప్రకారం డెమోక్రాటిక్ అభ్యర్థి హారిస్ విస్కాన్సిన్ లో 48.2% ఓట్లను సాధిస్తుంటే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కు 47.4% మద్దతందించింది. వీరిద్దరి మధ్య 3 నుండి 5% మధ్య ఎర్రర్ మార్జిన్ ఉంది. అందుకే అభ్యర్థులిద్దరూ నవంబర్ 5 ఎన్నికల్లో ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ వేడంతా అక్టోబర్ 30 చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కనిపించింది. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్లు కీలక రాష్ట్రమైన విస్కాన్సిన్ లో చివరి ప్రచారాన్ని నిర్వహించారు. గ్రీన్ బే నగరంలో ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. హారిస్ జో బైడెన్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ట్రంప్ కు మద్దతిచ్చే వారిని బైడెన్ చెత్తతో పోల్చగా ట్రంప్ ఆ మాటనే తీసుకుని ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. 250 మిలియన్ల అమెరికన్లను హారిస్, బైడెన్లు చెత్తలా చూస్తున్నారని, ట్రంప్ మద్దతుదారులు బైడెన్, కమల కంటే చాలా ఎక్కువ నాణ్యత గల మనుషులని అన్నారు. అమెరికన్లను ప్రేమించని వారు అమెరికాను నడిపించలేరని అన్నారు. ఇక రాజధాని నగరం మాడిసన్ లో హారిస్ తన ముగింపు ప్రచార ర్యాలీని ట్రంప్ పై వ్యక్తిగతంగా ఎలాంటి పంచులు వేయలేదు. బదులుగా ట్రంప్ అమెరికన్లను విభజిస్తున్నారంటూ మండిపడ్డారు. యునైటెడ్ స్టేట్స్ ను ట్రంప్ ముప్పు నుండి రక్షించాలని పిలుపునిచ్చారు. అమెరికన్ల మధ్య విభేదాలు సృష్టించి ప్రజలను భయపెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ పేజ్ ని తిప్పి కొత్త అమెరికాను ఐక్యం చేయడానికి ఈ ఎన్నికలు మంచి అవకాశమన్నారు. 2024 ఎన్నికల్లో కీలకమైన సమస్యల్లో ఒకటైన అబార్షన్, పునరుత్పత్తి హక్కులకు సంబంధించి ట్రంప్ పై దాడిని కొనసాగించారు. 50 సంవత్సరాల క్రితం అబార్షన్ ను చట్టబద్ధం చేసిన ఫెడరల్ చట్టాన్ని రద్దు చేయాలనే ఏకైక ఉద్దేశంతో ట్రంప్ మొదటి పదవీ కాలంలో 3 సంప్రదాయవాద రిపబ్లికన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎన్నుకున్నారంటూ ట్రంప్ పై ఆరోపణలు చేశారు. తమ శరీరాలపై మహిళలకు ఎలాంటి హక్కులుండాలో ప్రభుత్వం చెప్పకూడదని హారిస్ తెలిపారు. మరోసారి ట్రంప్ వస్తే దేశవ్యాప్తంగా అబార్షన్ ను నిషేధిస్తాడని అన్నారు. ఇంత హీట్ రేపుతున్న అమెరికా ఎన్నికల్లో ఓటర్లు తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంటారా, లేదంటే రెండోసారి ట్రంప్ కు అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎన్నికల రోజు సమీపిస్తున్న సమయంలో సర్వేల అంచనాలు, వైట్ హౌస్ రేస్ పై వీరి ప్రచారం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే టెన్షన్ మరింత పెరిగింది. జాతీయ సర్వేల సగటును గమనిస్తే ట్రంప్ కంటే కమలా హారిస్ కాస్త ముందంజలో ఉన్నారు. జూలై చివర్లో అధ్యక్ష పదవి రేస్లో హారిస్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెదే పైచేయిగా ఉంది. తాజా గణాంకాల్లో కాస్త మార్పు కనిపించినప్పటికీ చాలా తక్కువ మార్జిన్తో హారిస్ కు అనుకూలంగా కనిపిస్తోంది.
ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తొలి వారాల్లో హారిస్ ప్రచారంలో గట్టి ప్రభావమే చూపించారు. ఆగస్టు చివరి నాటికి దాదాపు 4% పాయింట్ల ఆధిక్యతను సాధించారు. ఇక సెప్టెంబర్ 10న ఇద్దరి మధ్య డిబేట్ తర్వాత కూడా ఈ నంబర్లలో పెద్ద తేడా కనిపించలేదు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య అంతరం గణనీయంగా తగ్గుతూ వచ్చింది. అయితే ఒక అభ్యర్థికి దేశవ్యాప్తంగా ఎంత ప్రజాదరణ ఉందో తెలుసుకోవడానికి జాతీయ సర్వేలు ఒక గైడ్ లైన్ లా ఉపయోగపడతాయి తప్ప ఎన్నికల ఫలితాలను అంచనా వేయటానికి ఈ సర్వే ఫలితాలే ప్రామాణికంగా తీసుకోలేం. ఎందుకంటే అమెరికా ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ పద్ధతి కీలకంగా ఉంటుంది. ఇందులో భాగంగా యుఎస్ లో ప్రతి రాష్ట్రానికి దాని జనాభా ఆధారంగా ఓట్ల సంఖ్య ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజ్ లో 538 ఓట్లుంటాయి. వాటిలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. వాటిలో చాలా రాష్ట్రాలు ఎక్కువగా ఒకే పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. దీంతో ఇద్దరు అభ్యర్థులు గెలిచే అవకాశాలున్న రాష్ట్రాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. 2 పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడే అవకాశమున్న ఈ రాష్ట్రాలను బాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లేదా స్వింగ్ స్టేట్స్ అంటారు. సర్వేల సగటు ఆధారంగా చూస్తే ఈ ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్ గా పరిగణిస్తున్న 7 రాష్ట్రాల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఏ ఒక్క అభ్యర్థికి కూడా నిర్ణయాత్మక ఆధిక్యత కనిపించట్లేదు. యుఎస్ ప్రెసిడెంట్ ఎవరవుతారో నవంబర్ 5న జరిగే 7 కీలక రాష్ట్రాల పోల్ ఫలితాలు నిర్ణయిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో స్వింగ్ ఓటర్లు ఉన్నట్లే ఎన్నికల రోజు వరకు ఎవరికి ఓటు వేస్తారో ఖచ్చితంగా తెలియని రాష్ట్రాలు ఇవి. వైట్ హౌస్ కి కమలా హ్యారిస్ కావాలా, ట్రంప్ రావాలా అనేది ఇంకా తేల్చుకోలేని స్వింగ్ స్టేట్స్. ఎందుకు ఈ స్వింగ్ స్టేట్స్ కీలకమంటే అమెరికాలో దాదాపు చాలా రాష్ట్రాలు ముందుగానే ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి. ఇవే స్వింగ్ స్టేట్స్. ఇప్పుడు ఈ కీలకమైన రాష్ట్రాల పోల్స్ ను బట్టి గెలుపు ఎవరిని వర్తిస్తుందో తెలుస్తుంది. మొత్తం యుఎస్ లోనే 538 సీట్లలో ఈ రాష్ట్రాల్లో 93 ఎలక్టోరల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి. అందుకే ప్రతి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో అందరి దృష్టిని ఆకర్షించేవి ఈ సీట్లే. ప్రీ పోలింగ్ సర్వేలు కూడా ఈ స్టేట్స్ లోని ఓటర్లనే కీలకంగా పరిగణలోనికి తీసుకుంటాయి. అందుకే ట్రంప్, హ్యారిస్ లు ఈ ఓట్లను పొందడం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఈ ఎలక్షన్ లో ఉన్న ఈ 7 స్వింగ్ స్టేట్స్ మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, అరిజోనా, నెవాడా, నార్త్ కరోలినా. హ్యారిస్ పోటీలోకి వచ్చినప్పటి నుంచి ట్రెండ్లను గమనిస్తే రాష్ట్రాల మధ్య కొన్ని తేడాలు స్పష్టంగా ఉన్నప్పటికీ జాతీయ సర్వేలతో పోల్చితే రాష్ట్రాల సర్వేల లెక్కలు తక్కువగానే చూపిస్తాయి. అయితే ప్రతి సర్వేలో ఎంతో కొంత మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. అంటే వాళ్లు ప్రకటించిన నంబర్లు వాస్తవానికి కాస్త అటో ఇటో ఉండొచ్చు. ఆగస్టు ప్రారంభం నుంచి చూసుకుంటే అరిజోనా, జార్జియా, నెవాడా, నార్త్ కరోలినాలో కొన్నిసార్లు ఆధిక్యం అటు ఇటుగా మారింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలలో ఆగస్టు ప్రారంభం నుంచి హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నారు. కొన్నిసార్లు ఆ ఆధిక్యం మధ్య తేడా 2-3 పాయింట్లుగానే ఉంది. ఈ మధ్య కాలంలో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ట్రంప్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా గెలిచే వరకు ఈ 3 రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీకి కంచుకోటలుగా ఉండేవి. 2020లో జో బైడెన్ వాటిని మళ్లీ డెమోక్రటిక్ పార్టీ వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు హ్యారిస్ కూడా అదే పని చేస్తే ఆమె గెలుపులో ఈ రాష్ట్రాలు కీలకంగా మారుతాయి. అయితే ఈ స్వింగ్ స్టేట్స్ నుండి ఇప్పుడు అందరి దృష్టి పెన్సిల్వేనియాపైనే ఉంది. స్వింగ్ స్టేట్స్ లో పెన్సిల్వేనియా ఎలక్టోరల్ కాలేజ్ సీట్లలో అత్యధికంగా 19 సీట్ల వాటా ఉంది. అందుకే దీన్ని టిప్పింగ్ పాయింట్ స్టేట్ గా పరిగణిస్తారు. ఇది క్రిటికల్ కండిషన్ లో 270 మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి అభ్యర్థిని తీసుకెళ్తుంది. ఇలాంటి పరిస్థితులలో కమలా హ్యారిస్ పెన్సిల్వేనియాలో ఓడిపోతే కనీసం నార్త్ కరోలినా అయినా, జార్జియా అయినా గెలవాల్సి ఉంటుంది. ఇక ట్రంప్ పెన్సిల్వేనియాలో ఓడిపోతే విస్కాన్సిన్ లో అయినా, మిచిగాన్ లో అయినా గెలవాలి. 1980 నుండి చూసుకుంటే ఈ 2 రాష్ట్రాలు ట్రంప్ గెలిచిన 2016లోనే రిపబ్లికన్ అభ్యర్థులకు ఓటు వేశాయి. దీన్ని బట్టి ఈసారి పెన్సిల్వేనియా కమలా హ్యారిస్ కు మద్దతు ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే స్వింగ్ స్టేట్స్ లో కేవలం 2-3% పాయింట్ల తేడాతో కమలా హ్యారిస్, ట్రంప్లు ఆయా రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. దీనిని బట్టే పోటీ ఎంత రసవత్తరంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితులలో ఎవరు గెలుస్తారు అన్నది అంచనా వేయడం కష్టం. ఇక 1992 నుండి చూసుకుంటే అమెరికాలోనే మొత్తం 50 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాలు వరుసగా ఎన్నికల్లో వివిధ పార్టీలకు ఓటు వేశాయి.
అధిక సంఖ్యలో రాష్ట్రాలు తమ ఓటును ప్రతి ఎన్నికల్లో అధికార పార్టీని కాకుండా ప్రతిపక్షాన్ని సపోర్ట్ చేశాయి. మరోవైపు వాషింగ్టన్ డీసీతో పాటు మరో 20 రాష్ట్రాలు 1980 నుండి ప్రతి ఎన్నికల్లో ఒకే పార్టీకి ఓటు వేస్తున్నాయి. ఇక మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ దశాబ్దాలుగా డెమోక్రాట్లకు మద్దతు ఇస్తూ వచ్చాయి. అయితే ట్రంప్ 2016లో 3 రాష్ట్రాలను చేజిక్కించుకున్నారు. కాగా 2020లో బైడెన్ గెలిచినప్పుడు మిచిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాల ఓట్లను తిరిగి పొందారు. అయితే ఇప్పటి వరకు అమెరికన్లు ఒక్కో అభ్యర్థిని 2 సార్లు ఎన్నుకున్నారు. దీన్ని బట్టి ట్రంప్ ను మరోసారి ఎన్నుకుంటారా లేదంటే కమలాకు ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఇక అమెరికా తమ ప్రెసిడెంట్ ను ఎన్నుకునే ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ప్రజలు ఒకరికి ఓటు వేసినప్పటికీ వాళ్లు గెలవరు. ఎక్కువ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వచ్చిన వారే ప్రెసిడెంట్ గా అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ అలాగే గెలిచారు. 2016లో ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ కి 30 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ ఎలక్టోరల్ కాలేజ్ కి అవసరమైనన్ని ఓట్లు రాలేదు. అందుకే అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నిక కావాలంటే 50 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఉన్న ఎలక్టోరల్ ఓట్లే కీలకం. ప్రతి రాష్ట్రానికి 2 సెనేటర్ల చొప్పున 100 మంది సెనేటర్లు ఉంటారు. రాజధాని వాషింగ్టన్ లో 3 ఉంటారు. మొత్తం 103 మంది. వీళ్లు కాకుండా జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజ్ లో ఓటేయడానికి 435 మంది ప్రతినిధులు ఉంటారు. వీరినే ఎలక్టర్లు అంటారు. ఇవన్నీ కలిస్తే మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తారు. ఈ ఎలక్టర్లకు ప్రజలు ఓటు వేస్తారు. అందుకే ఇక్కడ ప్రజల నుండి వచ్చే ఓట్ల కంటే ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఎన్ని వచ్చాయన్న దాన్ని బట్టే విజేతను నిర్ణయిస్తారు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక అభ్యర్థికి పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చి ఆ రాష్ట్రంలో ఎలక్టోరల్ మెజారిటీ ఓట్లు మరో అభ్యర్థికి వస్తే ఎలక్టోరల్ ఓట్లు అధికంగా వచ్చిన వారే గెలుపొందుతారు. ఇప్పుడు నవంబర్ 5న చివరి దశ పోలింగ్ తర్వాత ఎలక్టోరల్ కాలేజ్ కి ఎంపికైన ప్రతినిధులు అంటే ఎలక్టర్లు డిసెంబర్ 17న సమావేశమైన అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లకు గాను 270 మంది ఎలక్టర్లు ఎవరిని ఎన్నుకుంటారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మొదటి నుండి కమలా హారిస్ కాస్త ముందంజలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన ముందస్తు ఓటింగ్ లో ట్రంప్ వెంట్రుకవాసి లీడ్లో కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. కొందరు విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ ఎన్నికల్లో కమలా హారిస్ గెలిచినా ట్రంప్ ఆమెను ప్రెసిడెంట్ కానివ్వరనే సందేహాలు వస్తున్నాయి. 4 ఏళ్ల క్రితం అలాగే ట్రంప్ పైన బైడెన్ గెలిచినప్పుడు క్యాపిటల్ భవనం ముందు ట్రంప్ చేసిన యాగి అంతా ఇంత కాదు. సాయుధ ట్రంప్ మద్దతుదారులు వైట్ హౌస్ పై దాడికి దిగి రచ్చరచ్చ చేశారు. అయితే ఈసారి ట్రంప్ ఓడిపోతే మరింత హింసాత్మకంగా దాడులు జరుగుతాయని ఇప్పటికే భయం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా అమెరికా అధ్యక్ష పోటీ కొనసాగుతూనే ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఇక చివరికి ఏమవుతుందో 2025 జనవరి 20న ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం వరకు వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.